ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కార్ణోద్భవం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. నీలాసుంగస్థలగిరితటే సుప్తమద్భోజ్య కృష్ణం పారార్జం సంస్మృతిశతశరసిద్ధమధ్యాపయంతి స్వజ్యేష్ఠాయాం సృజనగలితం या बलात् कुञ्च भुञ्जे गोदा तस्यै नमैरमिदं भूय एवास्तु भूयः. அன்னவயல் புதுவை ஆண்டாள் அர்க்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்து சுழற்கொடையே தோல் பாவை பாடியருள வல்ல பல்பலவளையாய் நாடு நீவேன் கடவர்க்கு என்னை விதி என்று எம்மாட்டம் நாம் கடவா వర్ణమే నలు. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం 11వ పాసురం అనుసంధానం చేసుకుందాం. கத்து கரவை கடங்கள் பலகரந்து செட்டாத்திருள் அடைய சென்று செருச்செய்யம் குத்தமன்றில்லாத கோபல ரத்தம் போர்க்கொடியே பூத்து அரவு அல்கள் புன்மயிலே பூதராய் சொத்தத்து தோல்மார் எல்லாரும் வந்து நின் மொத்தம் புகழ்ந்த மகள் வண்ணன் பெயர் பாட சித்தாத பேசாதே செல்வம் பெண்டாட்டி நெய்யத்துக்கு உறங்கும் பொருள் ஏரோரம்பாவாய் கற்றுக்கரவை கணங்கள் பல கறந்து செற்றால் திருளையோ சென்று சிறு செய்யும் குத்து மான்கள் இல்லாத கோவலரதம் பொற்கொடியே புத்தரவல்கள் பொன்மயிலே போதராய் சுத்தத்துலுமார் எல்லாரும் வந்தனின் மொத்தம் புகழ்ந்த மகளும் வண்ணன் பேர் பாட சித்தாது பேசாத செல்வம் பேண்டாட்டி நீயத்து உறங்கும் பொருள் ఏలోరం భావాయ్. దూడల కలావులే అయినను దూడరవలే లేత వయసులో ఉన్న ఆవుల మందలను పాలు పితుగలవారును శత్రువులను ఎదుర్కొని బలము చూసి యుద్ధము చేయగలవారు ఏ విధముగా దోషము లేని వారినైనా గోపాలకుల వంశములో జన్మించిన బంగారు తీగ పుట్టలో పామ యొక్క పడగవలే నితంబ ప్రదేశము కలదాన అడవిలోను నెమలతో తోక వంటి అందమైన కేశపాసము కలదాన రమ్ము చుట్టములు చెలికత్తులు అందరూ వచ్చినారు. నీ వాకిలి ముందు చేరి ఉన్నారు. నీలమేఘం వంటి వర్ణము గల శ్రీకృష్ణనామమును కీర్తించున్నారు. ఆ విధంగా నందనం భగవన్నామం కీర్తించున్న కదలక మెదలక ఉన్నావేమి? ఓ సంపన్నులారా, నీ నిద్రకు అర్థమేమిటో తెలియజేయు. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కార్ణోద్భవం పాండే విశ్వాంబరం గోదా వందే శ్రీరంగనాయకం. ఆండాళ్ దివ్య తిరువది గణేశ్వర